భగవద్గీత ఉంది. నాకు అది చాలా ఇష్టమైన గ్రంథం. ఎందుకంటే ఎదుటిన్నోడు దుర్మార్గుడు అయినప్పుడు వాడు చుట్టవ పక్కమ్మ అని ఏం చూడకుండా ఏ చేయరా పాప పుణ్యాలు నీకు అంటవు, అవంతా నేను చూసుకుంటా అని చెప్పాడు అందులో మహానుభావుడు. ఇప్పుడు ఆర్కేపీకి రాష్ట్రీయ మసీహీ పరిషత్కు అదే స్ఫూర్తి. ఎదుటిన్నోడు దుర్మార్గుడు అయినప్పుడు ఇక వాడు తమ్ముడా, బామ్మర్దా, మామయ్యనా, తాతయ్యనా అనేది అవసరం లేదు. మంచి చెడ్డలన్నీ భగవంతుడే చూసుకుంటాడు. ఏ సైటమే అనేది గీతా సారము. నీవు కర్మ చేయడమే నీ పని, దాన్ని మంచి చెడులు నీకు అంటవు. ఎంత హాయిగా ఉంది. కనుక ఎవడైనా పిచ్చి వేషాలేస్తే మనం అర్జునుడు అయిపోవడమే. కాబట్టి అలాగ గొప్ప గొప్ప పాఠాలు ఎన్నో ఆ సాహిత్యంలో ఉన్నాయి. కాబట్టి నేను వాటన్నిటిని గౌరవిస్తున్నా. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణం. దేవునికి స్తోత్రము. బైబిల్ అయితే సత్య గ్రంథము, సత్యవేద గ్రంథము, సత్యదేవుణ్ణి పరిచయం చేసే గ్రంథము, సత్యదేవుణ్ణి మనకు ముఖాముఖి చూపించే ఒక దర్పణము బైబిలు.